మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు మాజీ హోంమంత్రి మైసూరు రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇదివరకు మీ సినిమాలు చూసినప్పుడు కడప బాంబు అని, కడప వాళ్ళు అలాగా సినిమాల వరకు నిజ జీవితంలో ఏంటో మాకు తెలీదు. ఇవాళ మాచర్లో ఆయన ఎమ్మెల్యే అనమాట అండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ఒక బూత్కి వెళ్ళి ఈవీఎంని ధ్వంసం చేశారండి. కానీ అక్కడున్న ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు అన్నారు, కానీ పలానా ఈ వ్యక్తిని చెప్పలేకపోయారండి. ఇది ఎలా చూద్దాం సార్? ఇది ఇప్పుడు ఆయన శాసనసభ్యుడు, అవునండి, అక్కడ స్థానిక సిబ్బందే ఉంటారు. అంటే డిఎస్పీ ర్యాంక్ ఆయన ఉండడు, బహుశా ఇన్స్పెక్టరు, ఒకరిద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, కొంత పోలీస్ సిబ్బంది ఉంటారు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉంటారు. ఇబ్బంది ఉన్నప్పుడు ఈయన రూలింగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం రిలాక్సిటీ ఉంటుంది. పోలింగ్ బూత్ లేకపోతున్నాడు కదా అని అనుకుంటారు వాళ్ళు. ఈయన వెళ్ళిన తర్వాత ఈయన నిబద్ధతను పాటించుకోవాలి. అంటే ఎమ్మెల్యేను నేను ఇది చేయొచ్చునా చేయకూడదా అని ఈయన లోపలికి వెళ్ళి ఈవీఎంను వీప్యాట్ను అంటేనే పగలగొట్టినాడు. పగలగొట్టిన తర్వాత వైఫల్యం ఎక్కడుంది ఏంటంటే, ఇవి వెబ్కాస్టింగ్ చేస్తున్నారు కదా, అవునండి, ఆ వీడియోలు చూసి కేసులు బుక్ చేయాల్సింది చేయకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. తర్వాత ఈ వెబ్కాస్టింగ్లో వీడియో బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చినప్పుడు ఆ దృశ్యాలు కనపడినాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొడుతుండేది, వీవీప్యాట్ పగలగొడుతుండేది, ఆ వీరంగం అంతా వీడియోలో రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ చేంజ్ చేసుకుని పేరు మార్చుకున్నట్టున్నారు. ఆయన అంటే ఆబ్వియస్గా ఏమంటే ఎమ్మెల్యే కాబట్టి ఆయన మీద కేసు పెట్టకుండా ఉండాలని ప్రయత్నం చేసినారు. ఇవన్నీ బయటకు రావడంతో మళ్ళీ కేసు పెట్టినారు. అంటే పోలీసులు వైఫల్యం లేదు అని చెప్పను, వైఫల్యం ఉంది. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్లు అందరూ కూడా భయపడ్డారు సార్. వాళ్ళు చెప్పొచ్చు కదండి. వాడు వచ్చినప్పుడు నిలబడ్డారండి, రాగానే నిలబడ్డాడు. చూడండి ఒకసారి ఆ వీడియోలో చూస్తే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారండి, గౌరవం ఇచ్చారు. అంటే ఎమ్మెల్యే వచ్చినప్పుడు గౌరవం ఇస్తారు కదా, ఎమ్మెల్యే కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా ఎక్కడి నుంచో రారు, ఆ జిల్లాలోనున్న ఆఫీసర్లే లేదు పక్కన నియోజకవర్గంలో వచ్చింటారు. వాళ్ళందరికీ ఈయన శాసనసభ్యుడు అని తెలిసింటుంది. శాసనసభ్యుడు వచ్చినాడు కాబట్టి గౌరవార్థం వాళ్ళు నిల్చోవచ్చు, దాన్ని తప్పలు పట్టలేము. ఆ గౌరవాన్ని ఈయన నిలుపుకోవాలి. శాసనసభ్యుని కదా, ఈ పని చేయడం తప్పు, ఈ నేరం చేయడం తప్పు అనేది ఈయన నిలుపుకోవాలి, ప్రిసైడింగ్ ఆఫీసర్ కాదు. నేను అనుకోవడం అంటే అక్కడ ఓట్లు పడి ఉన్నవండి, అందుకు ఆయన అదే ఓట్లు ఎక్కువ పడినాయని ఇన్ఫర్మేషన్ రావడంతోనే దాన్ని పాల్గొంటున్నాడు, ధ్వంసం చేయడం. అది పాపం అక్కడ ఒక ఏజెంట్ ఉన్నాడండి, తెలుగుదేశం ఏజెంట్ అనుకుంటా, కొట్టను పోయినాడు. ఆయన కొట్టను బట్టి వాళ్ళ మనుషులు వచ్చి ఇతన్ని పక్కకు లాగి. కానీ ఇదంతా ఒక దౌర్జన్యం తెలిసిపోతుంది కదండి. ఒక దౌర్జన్యం అనేది కనపడుతుంది కదా ఎవడింటికి. పోలింగ్ బూత్ లేకపోయి ఒక శాసనసభ్యుడు ఈవీఎంలు కొట్టడము, పోలీసు బందోబస్తు ఉన్నప్పుడు శాసనసభ్యుడు అని గౌరవం ఇచ్చి తింటారు, కొంచెము తాత్సారం కూడా చేసింటారు శాసనసభ్యుడు కాబట్టి. ఈయన మర్యాద ఈయన నిలుపుకోవాలి కదా, నిలుపుకోకుండా అల్లరోడు పుల్లరోడు మాదిరి పోయి ఆ ఈవీఎంను బాగొట్టడం అంటే తప్పు. అంటే అంత ధైర్యం ఏంటండి, అది ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే వెబ్ కాస్టింగ్ జరుగుతుందని తెలుసు, అలా ఏం జరుగుతుంది, అక్కడున్న చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు కదా, ఆ ఓటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దౌర్జన్యం చేయాలనుకొని డిటర్మిన్డ్గా వచ్చినప్పుడు చుట్టుపక్కల ఆలోచన చేయదు కదా. అవునండి, ఈ వెబ్కాస్టింగ్ ఉందో లేదో అనేది అతనికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే అయినా అని ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టినారని తెలియకపోయింది చూడండి, అది వేరే సమస్య. కానీ ఆయన గౌరవాన్ని ఆయన నిలుపుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నిలుపుకోకుండా పోయి ఓటింగ్ జరుగుతుంది, ప్రజలు ఓట్లు వేసినారు, అటువంటి ఈవీఎం మిషన్ బాగొట్టడము అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక అభ్యర్థి అట్లా చేయడం తప్పు అంటారు. అవునండి, అంటే ఆ ధైర్యం ఏంటో అదే అర్థం అవట్లేదు ప్రజలందరూ కూడా. ధైర్యం అంటే ఏముంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మమ్మల్ని ఏమి చేయలేరులే అనే అభిప్రాయము. అది
ఇలా దాంతో అందులోనూ అతను కొంచెము అతనంటే బీతహావం సృష్టించింది ఆ నియోజకవర్గంలో. భయం అవునండి. భ- భయ- భయభ్రాంతులకు గురి చేశారు. భయభ్రాంతులు చేసినారు. వాళ్ళంటే భయం కూడా ఉంది. అందుకని ఇంకా ఆయన ఎమ్మెల్యే పదవి ఒకటి, ఫ్యాక్షనిస్ట్గా ఉండడం ఒకటి, భయభ్రాంతులు చేయడం ఒకటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లోపలికి వెళ్ళి చేసినాడు. కనీసం మర్యాద ఆయనకు ఉండాలి, విచక్షణ జ్ఞానం, ఆ విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞత ఉండాలి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల సంగతి ఆయన తెలియాలి.